నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ ఉత్కంఠ భరిత పోరులో న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో గెలుపు కెప్టెన్ ఇన్నింగ్స్ తో మెరిసిన రోహిత్ టీమిండియా గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు రోడ్లపై నృత్యాలు చేస్తూ బాణాసంచా కాల్చిన అభిమానులు రాష్ట్రపతి ప్రధాని సహా ప్రముఖుల అభినందనలు వన్డేల నుంచి ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన లేదన్న రోహిత్ వదంతులు వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి భవిష్యత్ ప్రణాళికలు లేవన్న టీమిండియా సారథి గుడివాడలో మాజీ మంత్రి మట్టి అక్రమ తవ్వకాలు వైసీపీ హయాంలో 200 కోట్లకు పైగా అక్రమార్జన అడ్డుకున్న అధికారులపై దాడులు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిలో ఓ మృతదేహం లభ్యం మృతుడిని టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్ గా గుర్తింపు 25 లక్షల పరిహారం పంపిణీ నేడు తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు మార్కులు వెబ్సైట్ లో పెట్టనున్న టీజీపీఎస్సీ తర్వాత రీకౌంటింగ్ ఆప్షన్ల స్వీకరణ నేటి నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు వక్ఫ్ చట్ట సవరణ బిల్ ఆమోదంపై సర్కారు దృష్టి అడ్డుకునే యోచనలో విపక్షం గాజాకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పొడిగింపే లక్ష్యంగా నిర్ణయం బందీలపై ప్రభావం ఉంటుందని హమాస్ హెచ్చరిక టీమిండియా 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై అద్భుత విజయం సాధించింది ఈ గెలుపుతో ఛాంపియన్స్ ట్రోఫీని మూడోసారి తన ఖాతాలో వేసుకుంది భారత స్పిన్నర్లు మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ ను 251 పరుగులకు కట్టడి చేశారు అనంతరం బ్యాటింగ్ కు దిగిన రోహిత్ సేన 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయ తీరాలను చేరింది రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో గెలిచి కప్ దక్కించుకుంది ఈ గెలుపుతో అత్యధిక సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన జట్టుగా భారత్ అవతరించింది టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది 7.4 ఓవర్లలో 57 పరుగులతో పటిష్టంగా కనిపించింది అయితే 8వ ఓవర్ 5వ బంతికి విల్ యంగ్ 15 ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేయడంతో న్యూజిలాండ్ పతనం ఆరంభమైంది ఆ తర్వాత భీకరంగా భావించిన రచిన్ రవీంద్ర 37 విలియమ్సన్ 11లను కుల్దీప్ వరుస ఓవర్లలో అవుట్ చేసి కివీస్ ను గట్టి దెబ్బ కొట్టాడు ఈ దశలో న్యూజిలాండ్ బ్యాటర్ డేరిల్ మిచెల్ క్రీజులో పాతుకుపోయాడు అక్షర్ కుల్దీప్ వరుణ్ జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడం కష్టమైన విలువైన భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు లేథం 14తో 4వ వికెట్కు 33 ఫిలిప్స్ 34తో 5వ వికెట్కు 57 బ్రాస్వెల్ 53తో 6వ వికెట్కు 46 పరుగులు జోడించి 46వ ఓవర్లో నిష్క్రమించాడు మొత్తంగా మిచెల్ 63 పరుగులు చేశాడు బ్రాస్వెల్ దూకుడుతో ఆఖరి 5 ఓవర్లలో కివీస్ 50 పరుగులు రాబట్టింది 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది భారత బౌలర్లలో కుల్దీప్ వరుణ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు షమి జడేజా తలో వికెట్ తీశారు 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఛేదన మొదలైన తీరును చూశాక గెలుపు కోసం 49వ ఓవర్ దాకా ఆగాల్సి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు కివీస్ బ్యాటర్లను భారత స్పిన్నర్లు కట్టడి చేసిన పిచ్పై రోహిత్ 76 పరుగులతో చెలరేగిపోయాడు మరోవైపు గిల్ 31 అండగా నిలవగా ధనాథన్ ఆటతో అలరించాడు 18.3 ఓవర్లలో 105 పరుగులతో వికెట్ పడకుండా కనిపించి అలవోకగా లక్ష్యం దిశగా సాగుతున్నట్లు అనిపించింది ఈ క్రమంలో శాంటర్నర్ బౌలింగ్ లో గిల్ కొట్టిన బంతిని ఫిలిప్స్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది ఆ తర్వాత బ్రేస్వెల్ బౌలింగ్ లో కోహ్లీ అవుట్ అవడంతో భారత్ పై ఒత్తిడి పెరిగిపోయింది ఈ క్రమంలో పరుగుల రాక కష్టం కాగా రచిన్ బౌలింగ్ లో ముందుకొచ్చి షాట్ ఆడబోయిన రోహిత్ స్టంపౌట్ కావడంతో భారత్ మరింత కష్టాల్లో పడింది 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసిన భారత్ ను శ్రేయస్ అయ్యర్ 48 ఆదుకున్నాడు కివీస్ స్పిన్ పరీక్షకు నిలుస్తూ అక్షర్ 29తో కలిసి జట్టును లక్ష్యం వైపు నడిపించాడు
39-42 ఓవర్లలో ఈ ఇద్దరూ వెనుతిరగడంతో మళ్లీ ఉత్కంఠ పెరిగింది. చివరి 8 ఓవర్లలో 49 పరుగులు చేయాల్సి ఉండగా రాహుల్ 34, పాండ్యా 18తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి 2 ఓవర్లలో 12 పరుగులు చేయాల్సి ఉండగా జేమిసన్ బౌలింగ్లో హార్దిక్ అవుట్ కావడంతో మరింత ఉత్కంఠ రేగింది. ఎలాంటి నాటకీయతకు అవకాశం లేకుండా జడేజా 9తో కలిసి రాహుల్ జాగ్రత్త పడ్డాడు. 49వ ఓవర్ చివరి బంతికి జడేజా 4 కొట్టి భారత్ను గెలిపించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్తో అలరించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. కివీస్ ఆటగాడు రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో వేలాది మంది రోడ్లపైకి వచ్చి కేరింతలు కొట్టారు, టపాసులు కాల్చారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్లో అభిమానులు డోలు వాయిస్తూ నృత్యాలు చేశారు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్, ముంబై, పూణే సహా ఇతర ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చి సంబరాలు చేసుకున్నారు. పలువురు ఇండియా జెర్సీ ధరించి జాతీయ జెండాల్ని ప్రదర్శిస్తూ అభిమానం చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో యువతీ యువకులు హిట్ సినిమా పాటలకు నృత్యాలు చేశారు. అయోధ్యలో సాధువులు మిఠాయిలు పంచారు. బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మహిళలు, చిన్నారులు డాన్సులు చేశారు. కర్ణాటకలోని కలబురగి, బెంగళూరులో వేలాది మంది అభిమానులు వీధుల్లోకొచ్చి కేరింతలు కొట్టారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి, కోల్కతాల్లో అభిమానులు వేడుక చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, తమిళనాడు, బీహార్, పంజాబ్లోనూ ఇదే తరహా దృశ్యాలు కనిపించాయి. దేశ రాజధాని ఢిల్లీలో క్రికెట్ ప్రేమికులు సంబరాల్లో మునిగి తేలారు. పలుచోట్ల డోలు బజాయిస్తూ టీమిండియా విజయాన్ని వేడుకగా చేసుకున్నారు. మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియాను రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు అభినందించారు. చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొనగా, అసాధారణ మ్యాచ్లో అద్భుత విజయం నమోదు చేశారని ప్రధాని మోదీ కితాబిచ్చారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మూడోసారి కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గెలుపొందిన టీమిండియాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. ఈ ట్రోఫీని 3 సార్లు కైవసం చేసుకున్న ఏకైక జట్టుగా భారత్ నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. క్రికెట్లో చరిత్ర సృష్టించినందుకు జట్టు సభ్యులు, మేనేజ్మెంట్, ఇతర సిబ్బందిని ప్రశంసిస్తూ ఎక్స్లో రాష్ట్రపతి పోస్టు పెట్టారు. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అసాధారణ మ్యాచ్, అపూర్వ విజయమని ఎక్స్లో పేర్కొన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. టోర్నమెంటు ఆసాంతం అద్భుతంగా ఆడారంటూ రోహిత్ సేనను ప్రధాని మోదీ అభినందించారు. చరిత్ర సృష్టించిన విజయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొనియాడారు. అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియాకు అభినందనలు తెలిపారు. పోరాట పటిమ, మైదానంలో తిరుగులేని ఆధిపత్యంతో జట్టు సభ్యులు దేశమంతా గర్వించేలా చేయడమే కాకుండా అద్భుతమైన ప్రదర్శనకు కొత్త బెంచ్ మార్క్ నెలకొల్పారంటూ కితాబునిస్తూ అమిత్ షా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అబ్బాయిలు అద్భుత విజయమంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. భారత జట్టులోని ప్రతి సభ్యుడు కోట్లాది మంది హృదయాలు గర్వంతో ఉప్పొంగేలా చేశారని ఎక్స్లో పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో టీమిండియా ప్రదర్శన అద్భుతమని ప్రశంసించారు. జట్టు సభ్యుల వ్యక్తిగత ప్రదర్శన, మైదానంలో సంపూర్ణ ఆధిపత్యం నిజంగా స్ఫూర్తిదాయకమని రాహుల్ కొనియాడారు. బలమైన ప్రదర్శన, అద్భుత విజయమని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఎక్స్లో పోస్టు పెట్టారు. చారిత్రక విజయమంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో హోలీ పండుగకు మరింత రంగులద్దారంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు. ఇంకా వివిధ రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖులు రోహిత్ సేనను అభినందించారు. మ్యాచ్ చివరి వరకు పోరాట స్ఫూర్తి కనబర్చిన కివీస్ జట్టుపై భారత్ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించిందని ఐసీసీ చైర్మన్ జైషా హర్షం వ్యక్తం చేశారు. గతేడాది టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత వరుసగా ఐసీసీ ట్రోఫీలు అందించిన టీమిండియా రథసారథి రోహిత్ శర్మకు అభినందనలు అంటూ ఎక్స్లో జైషా పోస్టు పెట్టారు. టీమిండియాను అభినందిస్తూ బీసీసీఐ ఎక్స్లో వరుసగా పలు పోస్టులు పెట్టింది. 1 టీమ్, 1 డ్రీమ్, 1 ఎమోషన్ అంటూ మ్యాచ్ ఫోటోలు పంచుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిందని చప్పట్లు చరిచే ఎమోజీతో ఎక్స్లో పోస్టు పెట్టింది. టేక్ ఏ బౌ అంటూ మరో ఎమోజీతో మరో పోస్టు పెట్టింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన టీమిండియాకు సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, మండిపల్లి రాంప్రసాద్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి,
డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, శాప్ చైర్మన్ రవి నాయుడు అభినందనలు తెలిపారు. అద్భుత విజయంతో మెన్ ఇన్ బ్లూ జరుపుకునే వేడుకల్లో తాను భాగస్వామిని అవుతానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ పై విజయం సాధించిన రోహిత్ సేన దేశాన్ని గర్వపడేలా చేసిందన్నారు. కఠోర శ్రమ, అంకితభావం, అసాధారణ ప్రదర్శన చేసిన జట్టు సభ్యులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. చారిత్రాత్మక విజయాన్ని భారత్ సొంతం చేసుకుందని మంత్రి లోకేష్ అన్నారు. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అమరానంటాయి. జంట నగరాల్లో క్రికెట్ అభిమానులు సందడి చేశారు. రోడ్లపై చేరుకొని ర్యాలీలు నిర్వహించి బాణాసంచా కాల్చారు. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో అభిమానుల కోలాహలం కనిపించింది. సచివాలయం వద్ద ఇసుక వేస్తే రాలనంతగా క్రికెట్ ఫ్యాన్స్ చేరుకొని బాణాసంచా కాల్చారు. భారత్ మాతాకి జై నినాదాలతో ఎన్టీఆర్ ఘాట్, ట్యాంక్ బండ్ పరిసరాలు హోరెత్తాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించడంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో క్రికెట్ అభిమానులు బాణాసంచా కాల్చారు. జాతీయ జెండాతో బైక్ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. జై భారత్, జై జై భారత్ అంటూ నినాదాలు చేశారు. టీమిండియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అద్భుత ఆట తీరుతో మరోసారి ప్రపంచ ఛాంపియన్గా భారత్ సత్తా చాటిందన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం రోహిత్ శర్మ వన్డేల నుంచి రిటైర్ అవుతాడని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. భవిష్యత్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయని మీడియా అడిగిన ప్రశ్నకు రోహిత్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. తనకు ఇప్పుడే అలాంటి ప్రణాళికలు లేవని, రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తాను రిటైర్ కావట్లేదని రోహిత్ స్పష్టం చేశాడు. కప్పు గెలవడం ఆనందంగా ఉందన్న రోహిత్ టోర్నీ ఆసాంతం జట్టు బాగా ఆడిందని కొనియాడారు. గత 10 ఏళ్లుగా న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోందని, ఒత్తిడిలో ఎలా ఆడాలో తెలిసిన ఆ జట్టును ఓడించడం గర్వించదగ్గ క్షణమని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఆయనో మాజీ మంత్రి, నోరు విప్పితే బూతు పురాణమే. వైసీపీ పాలనలో గుడివాడను జూదానికి, కాల్మనీ దందాలు, అరాచకాలకు అడ్డాగా మార్చారు. 5 ఏళ్లలో ఆయన సాగించిన మట్టి అక్రమ తవ్వకాలకు హద్దే లేదు. ఏకంగా 100 టిప్పర్లు కొని మరీ 200 కోట్ల విలువైన మట్టి దందాకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు నిర్ణయించింది. వైసీపీ పాలనలో ఆ మాజీ మంత్రి రెచ్చిపోయారు. గుడివాడ పరిధిలో భారీగా అక్రమాలు, దందాలకు పాల్పడ్డారు. ఆయన అనుచరులు కొండలు, గుట్టలు, చెరువులు, రైతుల పొలాలు, బుడమేరు కాల్వ భూములు, పోలవరం కట్టల్లో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని బినామీ పేర్లతో తవ్వేశారు. గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల పరిధిలోనూ వైసీపీ నేత కనుసన్నల్లో 100 ఎకరాల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగాయి. అధికారం చేతిలో ఉండటంతో అనుమతులతో పని లేకుండా చాలా చోట్ల మట్టిని తవ్వి తరలించారు. వైసీపీ హయాంలో జిల్లాలో అంతా తానై చక్రం తిప్పిన ఓ ఐఏఎస్ అధికారిని సహకారంతో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. గుడివాడలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం 2 తాటి చెట్లంత లోతులో అగాధాల్లా కనిపిస్తున్న భూములు ఈ మట్టి దందాకు ప్రత్యక్ష నిదర్శనాలు. నందివాడ మండలం వృద్ధుల మెరక నుంచి చేదుర్తిపాడు మధ్యలో 3 కిలోమీటర్ల మేర బుడమేరు కాల్వ విస్తరణ పనులు ఎప్పటి నుంచో ఆగిపోయాయి. బూతుల నేత రంగంలోకి దిగి కాల్వ విస్తరణ పేరుతో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి తవ్వకాలు చేపట్టారు. నిబంధనల ప్రకారం ఇలా తవ్విన మట్టిని అక్కడే బుడమేరు కాల్వ కట్ట కోసం వినియోగించాలి. కానీ దాన్ని అక్రమంగా తరలించి అమ్మేసుకుని కోట్లు కొల్లగొట్టారు. అరిపిరాల గ్రామంలోని చెరువుల్లో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తవ్వేశారు. పుట్టగుంటలో గతంలో హైస్కూల్ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన 9.5 ఎకరాల అసైన్డ్ భూములను ఆయన వదల్లేదు. గుడివాడ పరిధిలోని సేరిగొల్వేపల్లి, గుంటా కోడూరు, మోటూరు, లింగవరం, వలివర్తిపాడు, రామనపూడి, చిన్నవానిగూడెం, సిద్ధాంతం, సేరివేల్పూరు, సేరిదింటకూరు గ్రామాల్లో అడ్డు అదుపు లేకుండా మట్టి తవ్వకాలు చేశారు. సిద్ధాంతంలోని మంచినీటి చెరువును వదల్లేదు. గ్రామస్తులు అడ్డుకోబోతే అధికారులను ప్రయోగించి మరీ తరలించుకుపోయారు.
జగనన్న కాలనీల్లో మెరక వేసేందుకు తీసుకెళ్తున్నట్లు ప్రజల్ని నమ్మించి ప్రైవేటు వెంచర్లకు మట్టిని ఇష్టారీతిన అమ్మేసుకున్నారు. విస్తరణ పేరుతో బుడమేరు కాల్వను తవ్వి ఆ మట్టితో కాకతీయ నగర్, మరో 4 ప్రాంతాల్లో వెంచర్లు, నాగరపాడు వద్ద 7 ఎకరాల వెంచర్ను మెరకవేశారు. పుట్టగుంట వద్ద ప్రభుత్వ అసైన్డ్ భూముల్లోని మట్టిని, బాపులపాడు వద్ద చేపల ఫీడ్ ఫ్యాక్టరీల నిర్మాణానికి, గన్నవరంలో వల్లభనేని వంశీ వర్గానికి చెందిన వెంచర్లకు తరలించారు. గుడివాడ నియోజకవర్గంలో జగనన్న కాలనీల లేఅవుట్లకు పక్క గ్రామాల్లో మట్టిని తెచ్చి 35 కిలోమీటర్ల నుంచి తీసుకొస్తున్నట్లు చూపి కోట్లలో బిల్లులు చేసుకున్నారు. వైసీపీ హయాంలో జరిగిన సోషల్ ఆడిట్లోనే ఈ అక్రమాలు వెలుగు చూడడం గమనార్హం. మట్టి, ఇసుక తరలింపు కోసం 100 టిప్పర్లను కొని శివుని రథాల పేరుతో గుడివాడ కేంద్రంగా వాటిని నడిపించారు. ప్రైవేటు వెంచర్లకు తరలించే మట్టిని ఒక్కో టిప్పర్ 4,000 నుంచి 7,000కు అమ్ముకున్నారు. గుడివాడతో పాటు పక్కనే ఉన్న హనుమాన్ జంక్షన్, గన్నవరం వరకు లక్షల టన్నుల మట్టిని తరలించారు. రోజు గుడివాడ నుంచి కనీసం 300 నుంచి 500 టిప్పర్ల లోడు తరలించేవారు. వీటి రాకపోకలను మార్గమధ్యలో ఉన్న గ్రామాల ప్రజలు అడ్డుకుంటే పోలీసులు అధికారులను ప్రయోగించి అణచివేసేవారు. గుడివాడలో మట్టి మాఫియా ఆగడాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొందరు అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపైకి ఈ గ్యాంగ్ ఏకంగా జేసీబీలతోనే దాడులకు దిగింది. మోటూరులో అర్ధరాత్రి వేళ అక్రమ తవ్వకాలను గుడివాడ పట్టణ ఆర్ఐ జాస్తి అరవింద్ ఆధ్వర్యంలో వెళ్లి అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేత గంటా సురేష్ తమ్ముడు లక్ష్మణరావు, రాధాకృష్ణ తదితరులు ఆర్ఐపై జేసీబీతో దాడికి దిగారు. అక్కడి నుంచి వెళ్లకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. ఇలాంటి ఘటనలు 5 ఏళ్లలో లెక్కలేనన్ని వెలుగు చూశాయి. మాజీ మంత్రి అక్రమ దందాపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేయాలని నిర్ణయించింది. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిలో 16 రోజుల తర్వాత ఒకరి మృతదేహం లభ్యమైంది. మృతుడిని టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్గా గుర్తించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని అంబులెన్స్లో ఆయన స్వస్థలం పంజాబ్కు పంపించారు. తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా అందజేసింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో 16 రోజుల క్రితం ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన 8 మందిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. సహాయక బృందాలు ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాయి. ఫిబ్రవరి 22న ఉదయం సొరంగ మార్గంలోకి పనులు చేసేందుకు వెళ్లగా పైకప్పు కుప్పకూలి పెద్ద ఎత్తున మట్టి, బురద, నీరు సొరంగాన్ని ముంచెత్తాయి. 8 మంది చిక్కుకుపోయారు. వారి ఆచూకీ కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్జీఆర్ఐ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వే ద్వారా 8 ప్రాంతాలను గుర్తించి 2 చోట్ల తవ్వకాలు చేపట్టినా 8 మంది ఆనవాళ్లు లభించలేదు. కేరళ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాలతో సొరంగంలో గాలించారు. అవి చూపిన ప్రాంతాలకు D1, D2గా పేర్లు పెట్టి తవ్వకాలు జరిపారు. సుమారు 5-6 అడుగుల లోతు తవ్వగా శనివారం అర్ధరాత్రి D2 ప్రాంతంలో ఓ చేయి కనిపించింది. దీంతో మృతదేహాన్ని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. నిరంతరాయంగా వస్తున్న ఊట, చుట్టూ పొరలుగా చుట్టుకుపోయిన స్టీలు మృతదేహాన్ని వెలికి తీసేందుకు అడ్డంకిగా మారాయి. 12 గంటల తర్వాత మృతదేహాన్ని బయటకు తీశారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు, చెవిరింగు తదితరాల ఆధారంగా మృతుణ్ణి గురుప్రీత్ సింగ్గా గుర్తించారు. నగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రభుత్వం తరపున 25 లక్షల ఎక్స్గ్రేషియాను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ రెవెన్యూ అధికారుల ద్వారా మృతుని కుటుంబానికి అందజేశారు. ప్రత్యేక అంబులెన్స్లో మృతదేహాన్ని స్వస్థలం పంజాబ్కు తరలించారు. బాధాకరమైన విషయం ఏంటంటే పాపం దూరం నుంచి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చి మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఆ టన్నెలు దాదాపు కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది 3 సంవత్సరాలు ఆ టన్నెల్ వర్క్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. ఏది ఏమున్నా వాళ్ళ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకోవాలో ఆ రకమైన మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఫలితంగానే ఈ బాడీని గుర్తించడం జరిగింది. ఇది గుర్ప్రీత్ సింగ్ బాడీ. వాళ్ళ భార్య రాజేందర్ కౌర్. ఈ రాజేందర్ కౌర్ పైన వాళ్ళ పేరు మీద 25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగతా వారి కోసం ఇవాల్టి నుంచి సహాయక చర్యలు ముమ్మరం కానున్నాయి. బయటపడిన గురుప్రీత్ సింగ్ రాబిన్స్ కంపెనీలో టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్గా పనిచేసేవాడు. వాస్తవానికి టీబీఎం కట్టర్కు వెనుక భాగంలో మిషన్ను ఆపరేట్ చేసే ప్రాంతంలో ఆపరేటర్లు ఉండాలి. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతానికి 100 నుంచి 150 మీటర్ల దూరం వరకు కొట్టుకొచ్చి అక్కడ గురుప్రీత్ సింగ్ లభ్యమయ్యాడు. ఈ నేపథ్యంలో మిగిలిన వాళ్లు అదే ప్రాంతంలో ఉంటారని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. ప్రమాదం జరిగిన టీబీఎం ముందు భాగంలో సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందిగా మారింది. అక్కడ తవ్వకాలు జరిపితే సొరంగం కుప్పకూలే ప్రమాదం ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఇది బాడీ పొజిషన్ అంటే 40 మీటర్స్ నుంచి ఫేస్ నుంచి 40 మీటర్స్ దూరంలో కూలిందండి. అక్కడి నుంచి 15 మీటర్ దూరంలో మనం ఇప్పుడు డేంజర్ అనుకున్నాం కదా, ఆ పాయింట్ ఉందండి. డాక్ చూపించింది. దాని నుంచి ఇంకో 50 మీటర్ యువతల ఇప్పుడు తీసిందండి.
ఇప్పుడు మనం మళ్ళీ తీస్తే కానీ చెప్పలేము, ఆశ ఉంది మాకు. ఎందుకంటే అక్కడెక్కడో ఉండాల్సిన మనిషి ఇక్కడ దాకా వచ్చాడంటే అందరు ఇక్కడికి వచ్చామని ఆగారేమో అని ఒక ఆశ మాకు కూడా. సొరంగంలో చిక్కుకున్న వారి జాడ కోసం గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లో ఏకకాలంలో సహాయక చర్యలు ముమ్మరం చేరున్నారు. ఉబికి వస్తున్న వేల లీటర్ల ఊట నీటిని ప్రత్యేక మోటార్లతో ఎత్తిపోస్తున్నారు. సహాయక చర్యలకు ఆటంకంగా నిలిచిన టీబీఎం వెనుక భాగాన్ని ముక్కలు చేసి బయటకు పంపే పనులు వేగంగా జరుగుతున్నాయి. వేల క్యూబిక్ మీటర్లలో పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు ఎస్కవేటర్లు, జేసీబీల్ని రంగంలోకి దింపారు. సింగరేణి సహాయక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్ సహా ఇతర బృందాలు 157 మంది చొప్పున 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నాయి. తెలంగాణలో 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కులను టీజీపీఎస్సీ ఇవాళ వెల్లడించింది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. తొలుత ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో గ్రూప్ 1 తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరిస్తారు. టీజీపీఎస్సీ ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడించనుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలు కమిషన్ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. తొలి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగాయి. ఇవాల్టి నుంచి మొదలయ్యే రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు, మణిపూర్లో మళ్లీ అల్లర్లు, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ, ట్రంప్ సర్కారు ప్రతీకార సుంకాలు వంటి అంశాలను లేవనెత్తాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. బడ్జెట్ ప్రక్రియను పూర్తి చేయటం, మణిపూర్ బడ్జెట్తో పాటు వక్ఫ్ చట్ట సవరణ బిల్ ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించాలని భావిస్తున్న ఇజ్రాయెల్ హమాస్ పై ఒత్తిడిని మరింత పెంచింది. ఇప్పటికే మానవతా సాయంగా గాజాలోకి ప్రవేశించే సరుకును, ఇతర సరఫరాలను అడ్డుకున్న ఇజ్రాయెల్ తాజాగా కరెంటు సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రభావం ఏ మేరకు ఉందనే విషయమై స్పష్టత లేనప్పటికీ తాగునీరు అందించే ప్లాంట్లకు ప్రస్తుతానికి ఇబ్బంది లేదని సమాచారం. మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందం గత వారం ముగియటంతో దాన్ని పొడిగించాలని కోరుతున్న ఇజ్రాయెల్ శాశ్వత సంధి కోసం చర్చలు జరిపేందుకు మిగతా బందీలను వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు మానవతా సాయాన్ని అడ్డుకోవటం వంటి చర్యలు తమ చెరలో ఉన్న బందీలపై ప్రభావం చూపుతాయని హమాస్ హెచ్చరించింది. తక్షణమే రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభం కావాలని డిమాండ్ చేసిన హమాస్ తమ వైఖరిలో మార్పు లేదంటూ ఈజిప్ట్ మధ్యవర్తులతో చర్చలను ముగిస్తున్నట్లు ప్రకటించింది.